హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మేమొచ్చేసి ఇంగ పందిరాకు వెళ్ళే వరకు మేము కంకణాలు కడతాం ఒక 5 మందికి. వాళ్ళెళ్ళిపోయిన తర్వాత ఇంక మళ్ళీ మేము పండుకొని వచ్చే వరకు మాకు తెల్లారి చూసే వరకే పందిరి పడి రెడీ అయిపోయింది. ఇంకా మామిడాకులైతే వాళ్ళు కట్టలేక ఎళ్ళిపోతున్నారు. చాలా చీకట్ల అవి చేసుకొని వచ్చిండ్రు కాబట్టి వాళ్ళు ఇంగ టైర్డ్ అయిపోయిండ్రని ఎళ్ళిపోయారు. మేము ఇంకా ఆడపిల్లలందరం కలిసి దర్వాజాకు ఇంగ మామిడి తోరణాలు కట్టుకున్నాము. పూలు బంతి పూలు కుచ్చేవాళ్ళుంటే కుచ్చేసి మేము అన్నీ డెకరేషన్ చేసేసుకున్నాము. ఇంక ఇద్దరెళ్ళి పాలకొమ్మంటారు. ఇది కూడా పందిరి పడిన తర్వాత ఇద్దరు మనుషులు వెళ్ళి తీసుకురావాలి. మేనమామ అనేవాళ్ళుంటే తీసుకొచ్చి ఇక్కడ పందిరి గేటు ముందర ఉంటది. అక్కడ నవధాన్యాలేసి పెడతారు. ఇంకిక్కడొచ్చేసి పోలు అని అంటారు ముగ్గును. ఇక్కడ ఇంగ మా చెల్లి వాళ్ళు ఇట్లా ఎయాలి, ఇలా ఎయాలి, ఇలా కాదు ఇలా అని వాళ్ళు పోటీ మీద వాళ్ళు ఏస్తున్నారు. ఇంకా మేమందరం వచ్చేసి ఇంక ఎలా వేస్తుందని మేము కూడా చూస్తున్నాం కొంతసేపు. తర్వాత వచ్చేసి ఇంక పెళ్లి కూతురిని రెడీ చేయాలి. మా ఇంట్లో అయితే అమ్మమ్మ వాళ్ళు కానీ మేనత్త వాళ్ళు చేయాలి. ఇంక అమ్మమ్మ మేనత్త మా అత్తమ్మనే కాబట్టి, ఎందుకంటే మా బాబాయ్ అక్క కూతురు చేసుకున్నాడు కాబట్టి ఇంక అత్తమ్మ అమ్మమ్మ ఇద్దరు ఒకటే కాబట్టి ఇంక ఆమెనే చేస్తుంది. ఫస్ట్ అయితే ఇంకా ఒక పాత డ్రెస్ వేసుకోవాలి మామూలుగా వేసుకొని, ఇంకా ఆమెకు గోర్లు కానీ ఇట్లా జుట్టుకు నూనె కానీ అన్నీ రుద్దేసి ఇంకా మొత్తం దిష్టి తీసి ఆమెకు కుడుకలు 2 కొబ్బరి గిన్నెలు అందులో ఇంత జాకెటు ఒకటి ఇంక డబ్బులు పెట్టేసి ఆమెను వెళ్ళాలి. ఆమెతో పాటు ఇంకా కోడళ్ళు వాళ్ళు వరుసలుంటే మేము నీళ్ళు తీసుకొని ఆమె మీద చల్లాలి. ఇంకా మా చెల్లెలు వెళ్తుంటే మేమైతే బకెటలు నింపి పెట్టుకున్నాం. మాకైతే ఒక ఆమె వచ్చి మమ్మల్ని అన్ని నీళ్ళల్లో చల్లేసింది. అలా తడపాలి మేనత్త అలా వెళ్ళిపోతుంటే అలా తడపాలని ఇక్కడ ఆచార్యం. ఇంకా మొత్తం వచ్చేసి ఇంకా గాజులు వేసుకుంటున్నారు. మా చెల్లి పెళ్లి కూతురు గాజులు వేసుకొని వెళ్ళిపోయిన తర్వాత మేము అందరికీ గాజులు ఇచ్చి మేము కూడా అందరం అక్క చెల్లెళ్ళని వేసుకున్నాము. ఇంకా పెళ్లి కూతురు చేసేవాళ్ళు పెళ్లి కూతురు చేసిండ్రు. అందరం అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.